mind. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ ఇండియా విత్ ఏకే. ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్న ప్లేస్ వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తిరుపతి వెళ్దామని, కానీ ఇప్పటివరకు ఎప్పుడు కుదరలేదు. ఒక్కసారి వెళ్ళాను అనమాట చిన్నప్పుడు. అయితే ఇప్పుడు మేము వెళ్తున్న యాక్చువల్గా మేము యాగంటి, గండికోట, మహానంది వెళ్దాం అనుకున్నాం. కాకపోతే రోడ్డు మీద తిరుపతికి ఇంకా 350 కిలోమీటర్స్ ఉందని చూసి ఇక తిరుపతికి అయితే స్టార్ట్ అయినాం. ముందు ముందు మా తిరుపతి యాత్ర ఎట్లుంటుందో మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. చలో. ఫ్రెండ్స్, అంటారు కదా మనం ఇంత అనుకున్నా కానీ తిరుపతికి అయితే పోలేము. అది నిజమే అనిపించింది ఈసారి అయితే నాకు. ఇప్పటివరకు నేను ఎన్నోసార్లు తిరుపతి పోదామని అనుకున్నా కానీ ఇప్పటివరకు ఎప్పుడు నాకు తిరుపతి పోనీకి అయితే కుదరలేదు. ఫస్ట్ టైం అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ ఈసారి పోతున్నా. ఒకసారి చిన్నప్పుడు పోయినా కానీ అది కూడా అన్ఎక్స్పెక్టెడే. ఇది ఇప్పుడు కూడా పోయేది చాలా అన్ఎక్స్పెక్టెడ్. చూద్దాం మొత్తం మనము తిరుపతి పోయేదరకు మనకి యాత్ర ఎట్లయితుందో, తిరుపతి దర్శనం ఎంత మంచిగా అవుతుందో చూద్దాం. వీళ్ళందరూ నా చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్స్. ఇక స్కూళ్ళతో తిరగనికే పోవాలంటే అదృష్టం ఉండాలి. కాకపోతే నేను పోయిన ప్రతి ఒక్క ట్రిప్ మా వాళ్ళతోటి పోతా. ఇక వాళ్ళు కూడా నాతోటి వస్తారు. ఇక మా వాళ్ళు ఉన్నంత వరకు ఇంకా తిరుగుతూనే ఉంటాం. ఎవరి పెళ్ళిళ్ళు కానంత తిరుగుతూనే ఉండాలి. ఎంత తిరిగితే ఇప్పుడే తిరిగేసేయాలి. పెళ్ళిళ్ళు అయినాక ఇంకా ఎవరు ఏమి ఉండదు, ఎవరిది వాళ్ళదే ఉంటుంది. ఎప్పుడైతే మా వాళ్ళందరూ మంచి డీప్ స్లీప్ ఉన్నారు, ఎవరికి నిన్న రాత్రి సగం నిద్ర లేదు. ఇప్పుడైతే మా వాళ్ళందరూ వండుకుంటారు. ఒక నడపడానికి ఉన్నంత వరకు మాత్రం అందరూ మంచి ఎంకలు వండుకుంటూనే ఉంటారు. మొత్తానికి మేమైతే 8 అవర్స్ జర్నీ తర్వాత తిరుపతి అయితే రీచ్ అయిపోయినాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఒక్కసారి తిరుపతి కొండ ఎంత మంచిగా అనిపిస్తుందో. మాకైతే ఒక్కసారికి స్వర్గంలోకి వెళ్తున్నట్టు అనిపించింది. అలాగే మేము ఏమనుకున్నామంటే తిరుపతి కొండపైకి పోకముందుకే మేము ఇక్కడే కిందనే ఫ్రెష్ అప్ అయి పోదాం అనుకున్నాం. సో మాకు తెలిసింది ఏంటంటే కింద కపిల తీర్థంలో గుండంలో నీళ్లు చాలా ఫ్రెష్గా ఉన్నాయని తెలిసింది. సో మేము ఇక్కడే కిందనే ఫ్రెష్ అప్ అయి వెళ్తున్నాము. అలాగే ఈ టెంపుల్లో తక్కువ మంది జనాలతో చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ గుడిలో మహాబలి హనుమంతుడు కొలువై ఉంటాడు. కపిల తీర్థంలో ఫ్రెష్ అప్ అయినాక మేము తిరుమల కొండపైకి అయితే స్టార్ట్ అయినాం. ఇక్కడి నుంచి కొండపైకి 20 కిలోమీటర్ దూరంలో ఉంది. ముందు మనకి గరుడ భగవాన్తో స్వాగతంతో మనం లోపలికి అయితే వస్తాం. తర్వాత మనం సప్తగిరి చెక్ పోస్ట్ అయితే వచ్చేసాం. ఇక్కడ కొండపైకి వెళ్ళే ప్రతి ఒక్కరూ వస్తువు కానీ వెహికల్స్ కానీ ప్రతి ఒక్క మనిషిని చెక్ చేసి పైకి పంపుతారు. ఏదైనా అనుమానం కలిగిన మనిషి అయినా వస్తువు అయినా అనిపిస్తే వాళ్ళని కిందనే ఆపేస్తారు. ఇక్కడ నుంచి కొండపైకి మొత్తం ఘాట్ రోడ్ ఉంటుంది. ఇక్కడ మనం కొంచెం సేఫ్ డ్రైవ్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ లోకల్స్ వాళ్ళు వాళ్ళ అలవాటు బట్టి వాళ్ళు ఎట్లా పడితే అట్లా నడుపుకుంటూ వస్తారు. దానివల్ల మనం ఇబ్బంది పడకుండా మనం కొంచెం జాగ్రత్తగా నడుపుకుంటూ పోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా, లైటింగ్ ఏమనేది ఉంది కదా. ఇక్కడ మేము శ్రీవారి బ్రహ్మోత్సవాలు అవుతున్నాయని ఇక్కడ కొండపైన మొత్తం లైటింగ్ డెకరేషన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. అసలు అనుకోలేదు ఇంత మంచిగా ఉందని. ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉందో. మొత్తానికి మేము కొండపైన రామ్ బగీచా బస్ స్టాండ్ అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ మనం మన వెహికల్ పార్క్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఒకవేళ మీరు ఫ్రెష్ అప్ అవ్వకపోతే ఇక్కడ గెస్ట్ హౌసెస్ ఇంకా రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు అక్కడ ఫ్రెష్ అప్ అవ్వచ్చు. ఒకవేళ మీరు అవేం వద్దనుకుంటే ఇక్కడ వాష్రూమ్స్ చాలా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తారు. మీరు అక్కడ కూడా ఫ్రెష్ అప్ అయి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మేము ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాము. మళ్ళీ తిరిగి వచ్చాక మా దర్శనం ఎలా అయిందో, ఇంకా మాకు దర్శనానికి ఎంతసేపు టైం పట్టిందో అది మీకు ముందు ముందు చెప్తాను. చలో.
గుడ్ మార్నింగ్ గైస్. మేము నిన్న రాత్రే తిరుపతి కొండపైన అయితే రీచ్ అయినాం అనమాట. కపిల తీర్థంలో ఫ్రెష్ అప్ అయిపోయి మేము సీదా తిరుపతి కొండ మీద వచ్చేసినాం. నిన్న రాత్రే మేము ఇక్కడ దర్శనం అయితే వెళ్ళిపోయినాం, ఫ్రీ దర్శనంకి. కాకపోతే ఇక్కడ పబ్లిక్ చాలా అంటే చాలా ఉంది. ఇక్కడ శ్రీవారి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి, దానివల్ల పబ్లిక్ అయితే చాలా ఉంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల వల్ల ఇక్కడ చాలా రద్దీగా ఉంది. ఇక నిన్న రాత్రి మేము దర్శనంకి అయితే వెళ్ళిపోయినాము. దగ్గర మాకు 24 hours నుంచి 30 hours టైం పడుతుందని చెప్పారు, కానీ అంతసేపు అయితే ఏం పట్టలేదు. 18 నుంచి 20 hours పట్టింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే రష్ వల్ల మనకి క్యూ లైన్స్ మొత్తము బ్లాక్ చేసేసారు అనమాట. ఒక టైం ప్రకారంగా ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు. కాకపోతే నిన్నైతే మేము అట్లా ఎట్లనో ఒకటి చేసి లైన్లోకి అయితే దూరిపోయినాక ఇక మొత్తానికి మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ మీరు కూడా తిరుపతి రావాలనుకుంటే కనుక వీకెండ్స్ లో కాకుండా వీక్ డేస్ లో రావడానికి ట్రై చేయండి. వీకెండ్స్ లో అయితే చాలా పబ్లిక్ ఉంటుంది. మళ్ళీ మీరు కూడా ఇబ్బంది పడతారు. మళ్ళీ ఒకవేళ మీరు ఫ్యామిలీ తోటి వస్తాయంటే ఇక వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ నమః. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాక పక్కనే ఉన్న శ్రీ వరహాస్వామి దర్శనానికి అయితే వచ్చేసినాం. మేమైతే ఒక చిన్న తప్పు చేసినాం. అదేంటంటే తిరుపతి దర్శనానికి వచ్చేవాళ్ళు ముందు వరహాస్వామి దర్శనం చేసుకొని ఆ తర్వాత తిరుమల వెంకన్న స్వామి దర్శనానికి వెళ్ళాలి అన్నమాట. అప్పుడే స్వామివారి మొక్కులు ఇంకా కోరికలు తీరుతాయని నమ్ముతారు. మేమైతే రివర్స్, వెంకన్న స్వామి దర్శనం చేసుకొని వరహాస్వామి దర్శనానికి వచ్చినాం. గాయస్, వరహాస్వామి దర్శనం చేసుకున్నాక మేము తరికొండ వేగమాంబ అన్నప్రసాదం కేంద్రం అయితే వచ్చాము. ఇది శ్రీవారి ఆనంద నిలయం నుంచి జస్ట్ 2 kilometers డిస్టెన్స్లో వాకబుల్లో ఉంటుంది. ఇక్కడ మీరు 3 పూటలు అన్నప్రసాదం తీసుకోవచ్చు, ఎవరు అబ్జెక్షన్ చేయరు. అలాగే ఈ అన్నప్రసాదం కేంద్రం అయితే ఇండియాలోనే చాలా పెద్ద కేంద్రం అన్నమాట. ఇక్కడ సుమారుగా రోజుకి 70,000 నుంచి 1,00,000 మంది వరకు శ్రీవారి ప్రసాదం స్వీకరించవచ్చు. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాక మేమైతే పద్మావతి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం. యాక్చువల్గా గుడి లోపల వీడియోగ్రఫీ ఇంకా ఫోటోగ్రఫీ అయితే అనుమతి లేకపోవడం వల్ల నేనైతే ఏం వీడియోస్ అయితే తీయలేదు. కానీ పద్మావతి అమ్మవారి దర్శనం అయితే మాకు జస్ట్ 10 minutes లోపల అయితే అయిపోయింది. ఇక్కడ ఏదో అనుకున్నా కానీ చాలా రష్ ఉంటుంది అట్లా అనుకున్నా కానీ ఎవరు రష్ అయితే లేకుండా మేము వెళ్ళినప్పుడు మాకైతే దర్శనం అయితే చాలా మంచిగా అయిపోయింది. పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకున్నాక మేమైతే శ్రీకాళహస్తి గుడికి అయితే వచ్చేసాము. ఇది వాయులింగంగా ప్రసిద్ధి చెందిన పంచభూత లింగాలలో ఒకటి. దీనిని బ్రహ్మదేవుడు కూడా పూజించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ పూజ రాహుకేతు దోషులను తొలగించడానికి ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇది భారతదేశంలోనే సూర్య మరియు చంద్రగ్రహణాల సమయంలో కూడా తెరిచి ఉండే ఏకైక ఆలయం. తిరుపతి దర్శనం తర్వాత శ్రీకాళహస్తి దర్శనం చేసుకోవడం సాంప్రదాయం. ఇక్కడితో మన తిరుపతి యొక్క యాత్ర అయితే కంప్లీట్ అయిపోయింది. మరిన్ని ట్రావెల్ వీడియోస్ కోసం మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.